విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు, మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని కలిసాం, వాళ్ళకి పాపం ఆ బిడ్డకి నివాళులు అర్పించాం, వెంటనే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం, అక్కడేమీ మాట్లాడలేదు, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం. ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు సార్ దీని మీద మీ స్పందన ఏమిటి అంటే మాట్లాడడం జరిగింది. ఏమి మాట్లాడామంటే దాని మీద బిడ్డ నాకు పోక్సో యాక్ట్ తెలుసు, దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి బిడ్డ పేరు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి జరిగిందనేటువంటి దాని మీద కానీ ఎక్కడా చెప్పకుండా అఘాయిత్యానికి కొంతమంది పాల్పడ్డారు మైనర్లు గంజాయి మత్తులో. కాబట్టి ఆ గంజాయి మత్తులో పాల్పడినటువంటి వాళ్ళ మీద మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఈరోజు నేను రెండు విషయాలు మరలా కూడా ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి, గంజాయి మత్తులో వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లు నా దగ్గర ఉన్నాయి. ఇది వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్. ఈయన ఏమని మాట్లాడాడు, సరే మిగతా అన్ని మాట్లాడిన తర్వాత ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసు శాఖ పెట్రోల్ పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువత ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే వారు అంటే ఆయన గంజాయి మత్తులో వీళ్ళు అఘాయిత్యం చేశారని చెప్పి వార్తా పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా ఇంకొక దాంట్లో కూడా ఇదే విధంగా చెడు వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించాలని సూచించారు.